హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందంటేనే ఫుల్గా చూడండి, లేదంటే స్కిప్ చేయండి. లేకపోతే మీరు యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే నాకు 100% ఎలా యూజ్ అయ్యింది అనేది, నేను ఎలా యూజ్ చేశాను అనేది డీటెయిల్స్గా ఉంది, చూసేసేయండి. ఇట్లున్నాయి కదా, వీటిని మనము క్లీన్ చేసుకోవాలి. ఇదంతా డస్ట్ ఉంది చాలా. అయితే నేను వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకుంటున్నాను. ఆకులను అయితే బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడైతే నేను ఈ ఆకులు తీసుకున్నాను కదా, వీటిని అయితే నేను శుభ్రంగా కడుక్కున్నాను. నేను ఒక 5 తీసుకున్నాను, కరెక్ట్గా 5 ఆకులు తీసుకున్నాను. నాకంటే ఇక్కడ చెట్టు ఉంది కాబట్టి అవైలబుల్గా తీసుకున్నాను. మీకు ఆకులు దొరకని వాళ్ళు పౌడర్ కూడా తీసుకోవచ్చు. చూడండి, నేనైతే వీటిని ఇలా చుంచుతున్నాను, అలాగా వేయట్లేదు. ఇలా చుంచి ఇందులో వాటర్ అయితే వేస్తున్నాను. నేను ఇన్ని వేసాను కదా, ఒక గ్లాస్ వాటర్ వేస్తే అవి మనకు బాగా మరగాలి. అంటే 1/2 గ్లాస్ కావాలన్నమాట. 1 గ్లాస్ వాటర్ వేస్తే 1/2 గ్లాస్ కావాలి. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. బాగా మరిగిపోవాలి. నేను ఇంత అల్లం ముక్క తీసుకుంటున్నాను. ఇవి శుభ్రంగా కడిగి కొంచెం కచ్చపిచ్చగా దంచి అందులోకి వేస్తాను. ఈ అల్లం ముక్క కూడా అందులో మరిగించుకోవాలి. ఇలా మనం దీనిపైన ఉన్న చెక్క తీసుకోవాలి. చూసారు కదా, ఇది పొట్టు అయితే తీసుకున్నాను. దీన్ని అయితే నేను ఇలా నలగొట్టేస్తున్నాను. చూడండి, ఇలా నలగొట్టుకున్నాక మనం ఇందులో వేసేస్తున్నాను. ఈ 2 ఇంగ్రీడియంట్స్ మనకు బాగా మరగాలి. ఈ 1 గ్లాస్ వాటర్ 1/2 గ్లాస్ అవ్వాలి. నేను అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, నేనైతే ఇలాగే యూజ్ చేశాను. రోజు వాటర్ అనేది ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 1/2 గ్లాస్ అయ్యే వరకు ఈ ఆకులు తీసుకున్నాను. డైలీ ఒక 5 ఆకులే తీసుకున్నాను. 5 ఆకులు తిప్పాకులు, ఒక చిన్న ఇంత అల్లం ముక్క, ఇవి రెండింటిని నేనైతే డైలీ పొద్దున్నే, చూసారు కదా, ఇప్పుడైతే టైం అయితే 6 అవుతుంది. నాకు పూజ అయిపోయింది. డైలీ పూజ అయిన తర్వాత 6 o'clock లేదా 6:30 అవుతుంది. నేను ఆ వాటర్ అయితే మరిగించుకొని తాగిన తర్వాత 2 hours, నేనైతే 2 hours అయితే టైం తీసుకున్నాను. ఇది డిస్టర్బ్ అవుతుంది, కొంచెం సౌండ్ తక్కువ. నేనైతే 2 hours తర్వాతనే నేను బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకున్నాను. నేను ఫుడ్ అయితే ఎందులోనూ తగ్గించలేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాను, మధ్యాహ్నం లంచ్ తిన్నాను, నైట్ డిన్నర్ కూడా తిన్నాను. ఇవన్నీ తిన్నానండి. నేను ఏదో ప్రమోషన్ కోసం చేయట్లేదు వీడియోని. నేను ఇవన్నీ యూజ్ చేయడానికి నేను ఒకరి ఆధ్వర్యంలోనే, తను నాటు వైద్యురాలు, తన ఆధ్వర్యంలోనే నేనైతే ఇదైతే యూజ్ చేసిన. నా సొంత ప్రయోగం అయితే కాదు. ఇంకొకటి ఏంటంటే, నేను ఇది యూజ్ చేయడానికి అయితే ఒక పెద్ద కారణమే ఉంది, రీజను. అదేంటంటే, నేను కరెక్ట్గా 1 year బ్యాక్ నేనైతే చాలా లావు ఉన్నాను. ఇలా నా హైట్కు నేనైతే చాలా లావుగానే ఉన్నాను. చూస్తే కనిపించదు కానీ చాలా లావే ఉన్నాను. వెయిట్ అయితే ఎక్కువే. అయితే నేను 1 year బ్యాక్ నేను జస్ట్ ఒక మెట్టు పై నుంచి స్లిప్ అయి పడిపోయిన, అంతే. ఎక్కువ కాదు, చిన్న మెట్టు ఇంతే. మన ఇంటి ముందు గడప ముందు ఉంటుంది కదా, దాని ముందు ఇలా నేను మెట్టు మీద స్లిప్ అయి పడిపోయాను అనమాట. పడిపోయినందుకే నాకు ఇందులో ఇరిగిందనమాట. ఈ చేతిలో ఇది ఇరిగిపోయింది, రైట్ సైడు. ఇది విరిగిపోతే, నేను పడిపోతే కనీసము ఎట్లున్నదని అడిగే వాళ్ళకంటే బాగా లావ్ అయ్యి నడవనికి రాక పడిపోయి కావాలని ఇరగొట్టుకున్న అని చాలామంది విమర్శించారు, చాలామంది ఎక్కిరిచ్చారు. నేనైతే చాలా హార్ట్కు తీసుకున్నాను అనమాట. కరెక్ట్గా 1 year బ్యాక్. అయితే నేను ఇంకా అప్పుడు బాగా డిసైడ్ అయినా. నేను ఎట్లా అంటే, జనాలు పడిపోయిన వాడిని లేపరు, కానీ వాడి మీద ఇంకా రాళ్ళు కుదిబండలు వేసి మరీ కిందికి నొక్కేస్తూ ఉంటారు. ఎవరో కాదు, మా వాళ్ళే. అంటే ఇక నేను ఇంక అందరూ చెప్పలేను. ఎట్లా అంటే, కనీసం పడిపోతే హెల్ప్ చేయడానికి కూడా రాలేరు. నాకైతే 2 చిన్నపిల్లలు. మా పాప చాలా చిన్న పాప. ఆ పాపే చేసింది నాకు డైలీ. మా బాబు మా పాపనే ఇద్దరు. తను రొట్టె చేయడము, ఆ చెయ్యి ఇరిగిపోతే నేనైతే 41 days దీనికి సిమెంట్ పట్టి కట్టుకొని ఉన్నాను. మా పాప మా బాబాయ్ హెల్ప్ చేసారు, ఎవ్వరూ చేయలేరు. కనీసం ఎట్లుందని కూడా పలకరించలేదు. నేనైతే ఆ విషయాన్ని అయితే జీవితంలో మర్చిపోలేను నేను. ఇంకా ఆ సంఘటన గురించి ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకు చెప్తున్నానంటే, నాకు జరిగిన అనుభవంలో నేను చెప్తున్నాను. అప్పుడు నేను ఫుల్ డిసైడ్ అయినా, ఎలాగైనా సరే
తగ్గాలి అంటే లావు ఉంటే పడిపోతే దెబ్బ తగిలించుకున్నామా లేకపోతే ఇంకా మామూలుగా అయితే పడిపోమా అట్లా నాకైతే మస్తు బాధ అనిపించేసింది. ఇంకా ఇంకా కొంతమంది ఏంటంటే ఇంట్లో కూర్చుంటుంది భర్త సంపాదించి పెడితే కూర్చొని తిని లావుగా అయ్యి పడిపోయింది అని చెప్పి కూడా విమర్శించారు చాలామంది. నాకైతే చాలా బాధ అనిపించేది. నేనైతే అవన్నీ చాలా ఉన్నాయి నా విషయంలో, అవన్నీ అయితే చెప్పుకోలేను. కానీ ఇప్పుడైతే నేను ఇది తాగడానికి కారణం తర్వాత నేను నేను ఇది ఎలా వచ్చిందని కూడా చెప్తాను. అయితే నేను 41 డేస్ నేను సిమెంట్ పట్టి కట్టుకొని యూజ్ చేసినా కూడా అది మెడిసిన్ మనకు హాస్పిటల్ మందులు అయితే నాకైతే పని చేయలేదు. వాళ్ళు ఇది అతికింది పర్లేదు తగ్గిపోతుందని చెప్పారు, కానీ నేనైతే ఎలాంటి వర్క్ చేయలేకపోయినా. అసలు ఈ రైట్ హ్యాండే కదా, నేనైతే ఎక్కువ వర్క్ చేయలేకపోయినా. నాకు వాషింగ్ మిషన్ కూడా లేదు, బట్టలు కూడా నేనే ఇట్లా చేత్తో ఉతుక్కోవాలి. అట్లా నేను ఇలా అనలేకపోయినా. దీంట్లో చాలా పెయిన్ వచ్చేది, ఇట్లా ఎంబడే సెల్లింగ్ వచ్చేది. అయితే ఇంకా నేను ఏం చేసిన అంటే ఇక్కడే, ఇది సిటీయే, నేను సిటీలోనే ఉంటాను. ఇక్కడే నేను మాకు దగ్గరలో పక్కన పక్కన కాదు కొంచెం దూరమే ఉంటారు ఆంటీ వాళ్ళు. ఆ ఆంటీ ఆయుర్వేదంలో మెడిసిన్ వాడుతుంది, తనకి పెరాలసిస్ వచ్చిందనమాట. అయితే ఒకరోజు నేను నార్మల్గా మేము మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే ఆంటీ ఇది చేతిలో మనకు ఇరిగిపోయింది, ఇలా ఏం చేయాలో అర్థమైతలేదు, మెడిసిన్ అయితే పని చేయట్లేదు అని చెప్పి అన్నాను. అయితే నాకు పని చేయలేదు, ఆ మెడిసిన్ పని చేయలేదు అంటే మేబీ ఇంకేమైనా హాస్పిటల్కి పోతే పని చేసేదేమో, కానీ ఇంకా నేను వెళ్ళలేను. ఒకటే హాస్పిటల్లో చూపించుకున్నాను, ఇంకా అక్కడికే బంద్ చేసినాను అనమాట. అయితే ఇంకా నాకు ఇంకా చాలా పెయిన్ అనేది వచ్చేది చాలా. ఎలా ఆంటీ ఏంటి అంటే ఆ ఆంటీ చెప్పిందనమాట. నాన్న నేను ఇక్కడ ఆయుర్వేదం మెడిసిన్ వాడుతున్నాను అంటే ఆ అడ్రస్ అనేది నేను చెప్పట్లేదు వీడియోలో, అంటే వద్దన్నారనమాట. ఆ ఆంటీ కూడా కనిపించను అన్నారు. జస్ట్ నేను ఆంటీ చెప్పిన మాటలు చెప్తున్నాను. ఇంకా ఆంటీ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అయితే నేను ఆ ఆంటీ చెప్పగానే ఆ ఆంటీ దగ్గరుండి నన్ను తీసుకెళ్ళింది ఆ ఆయుర్వేదం షాప్ దగ్గరికి తీసుకెళ్తే ఆ అంకుల్ చూసి ఆ అంకుల్ ఆంటీ ఇద్దరు ఆయుర్వేదం మెడిసిన్ ఇస్తారు. అయితే వాళ్ళు చూసి నేను దీనికి కొన్ని కావాల్సినవి కొన్ని ఆకులు ఉంటాయి కదా, వాటికి సంబంధించి నాకైతే ఆయుర్వేదం మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇది పూర్తిగా తగ్గిపోయింది. జస్ట్ 1 మంత్ వాడాను. అప్పుడైతే 1 మంత్ వాడినాక ఇప్పటి వరకు కూడా ఇలా ఇక్కడ నొప్పి అనేది అస్సలు రాలేదు, తొందరగా తగ్గిపోయింది. కట్టు కూడా ఏం కట్టుకోలేదు, జస్ట్ మెడిసినే వాడినా, అంటే ఆయుర్వేదం మెడిసిన్ అనమాట. ఇది ఇక్కడ ఇందులో ఈ జాయింట్లో ఇరిగిందనమాట. ఇట్లా వడిదిరిగిపోయింది. అంటే అంత బాగా పనిచేసినాయి అవి నాకు. ఆ తర్వాత నేను ఇంక అక్కడే మళ్ళీ 1 మంత్ తర్వాత వెళ్ళాను అనమాట. నాకు 1 మంత్కి సరిపడా మెడిసిన్ ఇచ్చారు. 1 మంత్కి నేను మళ్ళీ వెళ్ళాను. వెళ్తే అక్కడ అంకుల్ ఆంటీ అయితే నేను ఒక క్వశ్చన్ ఇలా అడగొచ్చా ఆంటీ అని అడిగితే, ఏంటమ్మా చెప్పు నీ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఆంటీ నేను చాలా లావుగా ఉన్నాను కదా, ఎలా తగ్గాలి, నేనైతే ఫుడ్ అయితే కంట్రోల్ చేయలేను, దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని చెప్పి అడిగాను. అడిగితే బాడీని మొత్తం అయితే తగ్గించుకోలేవు కానీ అమ్మ, నేను చెప్పిన విధానం ఫాలో అయితే మేబీ యూజ్ అవ్వచ్చు అని చెప్పి అన్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే నాకు ఈ స్కిన్ ఎలర్జీ కూడా ఉండేది. నేను ఇట్లా గీకుతుంటే కూడా నాకు ఇక్కడ ఇట్లా రెడ్గా ఇట్లా కురుపులు లాగా అయ్యి ఇట్లా పైన రెడ్ కలర్లో అయ్యేదన్నమాట. చాలా ఇట్లా మంట ఉండేది, ఎప్పుడు దురద పెడుతూనే ఉండేది, కాళ్ళకి ఎక్కువ అయ్యేదన్నమాట ఇన్ఫెక్షను. అది కూడా చూపించుకున్నాను అక్కడే. అయితే అది స్కిన్ ఎలర్జీకి నీకు బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కానీ అవన్నీ బర్న్ కావడానికి నీకైతే ఒక సొల్యూషన్ అయితే చెప్తాను, ఇవైతే యూజ్ చేయమ్మా ఫస్ట్ అని చెప్పారు. అంటే డైలీ యూజ్ చేయాలా అని అన్నాను. డైలీ అవసరం లేదు నాన్న, జస్ట్ నీకు ఫస్ట్ నీ బాడీకి ఎలా యూజ్ అవుతుంది అది యూజ్ చెయ్యి, తర్వాత నీవు ఎన్ని డేస్ యూజ్ చేయాలనేది చెప్తాను అన్నారు. అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్ నేనైతే మా ఇంటి ముందే ఉంది, ఎప్పటి నుంచో ఉంది చెట్టు, కానీ నేను ఎప్పుడూ అంత పట్టించుకోలేదు. తిప్పాకంటే ఏంటో అనుకున్నాను, అంటే అడవిలో పెరుగుతుంది అంతే అనుకున్నాను తప్ప నేను అసలు దాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు. మేమైతే ఇక్కడ రెంట్కే ఉంటున్నాము, మాది ఇల్లు రెంటే. అయితే అక్కడ పైన ఓనర్ అన్న వాళ్ళు పెట్టుకున్నారనమాట ఆ చెట్టు, నేను ఎప్పుడు అంత పట్టించుకోలేను. అయితే అంటే ఆ పేరు చెప్పగానే అమ్మో మనకి ఇక్కడ సిటీలో ఎక్కడ దొరుకుతాయి అని మా ఇంటి ముందే పెట్టుకొని నేను ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి అనుకున్నాను అనమాట. అయితే లేదు నాన్న దొరుకుతుంది, లేదా వాళ్ళ దగ్గర పొడి ఉంది డ్రై, ఇది యూజ్ చేయనా అన్నాడు. అయితే నేను ఫస్ట్ తెచ్చుకున్నాను, డ్రైదే తెచ్చుకున్నాను.
తెచ్చుకొని వాడుతుంటే ఒకరోజు పైన ఇది చాలా మంచిదన్న, ఇది తిప్పాకు, ఇది తిప్ప చెట్టు, ఇది అన్న రోజు వాడతాడన్నమాట. అయితే చెప్పగానే నేనైతే ఫస్ట్ షాక్ అయినా. నేను మా ఇంటి ముందే చెట్టు పెట్టుకొని నేను ఎక్కడో వెతికనా అని. అయితే ఇంకా డ్రై చూర్ణం అనేది వాడకుండా బంద్ చేసిన. జస్ట్ 1 డేనే తాగిన అది. అయితే 1 డే తాగితే నాకైతే అంత యూజ్ అనిపించలేదు. డ్రై ఎండిన పౌడరు అంటే యూజ్ అవుతుండమాట. 1 డేకి ఏం యూజ్ అవుతుంది అందుకని చెప్పి తాగలేదు. తర్వాత నేను ఇంకా డైలీ ఓన్లీ 5 ఆకులు తీసుకొని మళ్ళీ దాంట్లో అది ఎట్లా వాడాలి, ఓన్లీ ఆకులు మరిగించుకొని తాగాలని కూడా అడిగిన. అయితే ఆకులు కాదన్నా దాంట్లో చిన్న అల్లం ముక్కేసి మరిగించుకొని ఇది తాగి 2 గంటల తర్వాత నువ్వు టిఫిన్ తిను. దీనివల్ల నీకు యూజ్ అవుతుందా ఒక 20 డేస్ వాడి చెప్పు, నాకు రిజల్ట్ అనేది ఎట్లుందని నీకే తెలుస్తుంది. తొందరగా పొట్ట అనేది నీకు లోపల మనం తీసుకున్న ఫుడ్ అనేది తొందరగా డైజెషన్ అవుతున్నాను అని చెప్పింది. అంటే ఎంబడి నువ్వు వాడంగానే లావు తగ్గవు. ఫస్ట్ నువ్వు డైజెషన్ సిస్టమ్ అనేది క్లియర్ అవుతుంది. తర్వాత బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అనేది బర్న్ అవుతుంది. తర్వాత నీకు ఇంకా బాడీలో ఉన్న బ్లడ్, నీకైతే అసలు బ్లడ్ అనేది లేదు, చాలా తక్కువ ఉంది. అధికంగా కొవ్వు ఉంది కానీ బ్లడ్ అనేది లేదు. బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫస్ట్ నీకు. ఇవి అయిన తర్వాత నువ్వు ఎలా యూజ్ చేయాలి, ఏం చేయాలి తగ్గడానికి అని తర్వాత చెప్తాను. ఇది కొంచెం యూజ్ చేయి, నీకే అర్థమవుతుంది. ఎంబడే వాడగానే తగ్గవు, యూజ్ చేయనా అని చెప్పారు ఆంటీ అంకులు. అప్పటి నుంచి నేనైతే ఇప్పుడు 5 months అవుతుంది. అప్పటి నుంచి ఇదైతే యూజ్ చేస్తున్నాను. మీరు నమ్మితేనే యూజ్ చేయండి, అంతేకాని నమ్మకపోతే మాత్రం యూజ్ చేయకండి. నేనైతే ప్రమోషన్ కోసం వీడియో చేయట్లేదు. నేను నా విషయంలో జరిగిన విషయాన్ని నేను మైండ్లో పెట్టుకొని నా కోసం నేను యూజ్ చేశాను. నేను నా కోసం మాత్రమే యూజ్ చేసి మీలో ఒక్కరికన్నా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను అంతే తప్ప నేనేం ప్రమోషన్ కోసం చేయట్లేదు. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఏదే కానీ మనకు మనసులో మన సంకల్పం అనేది ఉండాలి, మనకు సంకల్ప బలం అనేది ఉండాలి. మనం ఎలాగైనా సరే మనం ఇది చేస్తున్నాము అంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది ఏదో ఒక రోజు అనే మనకు థాట్ అనేది సంకల్పంతో చేస్తేనే ఏదైనా సక్సెస్ అవుతాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వాటర్ అయితే మరిగినాయి చూడండి. చూడండి వాటర్ అయితే ఇలా కలర్లోకి వచ్చేసాయి, ఇంకా కొంచెం మరగాలి. చూడండి వాటర్ అనేది ఎంత తగ్గిపోయాయో ఇలా మనం మరిగించుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాం. చూడండి ఇలా నేను ఇప్పుడైతే టీ స్టెయినర్తో వడగట్టేసుకుంటున్నాను. చూసారు కదా ఇలా ఉంటుంది వాటర్ మరిగిన తర్వాత. ఇంత గ్లాస్ వాటర్ పోస్తే 1/2 గ్లాస్ అయింది చూసారు కదా. ఇది నేనైతే ఇది హీట్ అయితే చల్లగా కావాలి, చల్లగా అయిన తర్వాత తాగి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే చల్లగా అయింది. ఇప్పుడైతే నేను మీ ముందే లైవ్లో తాగి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, కొంచెం ఘాటుగానే ఉంటుంది, అయినా పర్లేదు తాగాలి. ఎందుకంటే మన కోసం మనం అంటే నేనైతే ఎప్పుడు అలాగే ఆలోచిస్తాను, మన హెల్త్ బాగుంటేనే అన్నీ బాగుంటాయని. కొంచెం ఘాటుగానే ఉంటుంది ఫ్రెండ్స్, అలవాటు అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, లైవ్లో మీకు ముందే తాగి చూపించాను. ఇలాగే మీకు ఏమైనా ఇంకా కావాలంటే డీటెయిల్స్గా కావాలంటే డైలీ పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బలవంతం ఏం లేదు ఫ్రెండ్స్, నచ్చితేనే యూజ్ చేయండి, బలవంతం చేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.